ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన గౌరవం దక్కాలని అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఈగోలకు పోకుండా సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని సాధించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజల్తో కలిసి పాల్గొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించిన 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, ఆదాయ ఖర్చు వివరాలు, 2024-2025కు సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది. కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుతున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారైనా గవర్నమెంట్ కార్పొరేటర్ గారైనా రేస్ చేసిన అంశం పైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడితే తమరే. ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే, ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన. ఎక్కడ కానీ కాన్ఫ్రంటేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ పడుతున్నారు అది కూడా మాకు తెలుసు. కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలని విన్నపం నేను చేస్తున్నాను. ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఇది కాన్ఫ్రంటేషన్ కాదండి, కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని. కలిసి చేస్తేనే, సమన్వయం చేసుకుంటేనే మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే గవర్నమెంట్ మీరు కమిషనర్ గారికైనా నాకైనా రేస్ చేయండి. ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి. ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము. ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేస్ చేసిందండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి. ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు. మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమైనా సహకారం, సలహాలు, సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి. మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది. ఏదేదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను. చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ప్రజలు సమస్యలు, ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ చేసింది కూడా చాలా ఉంది. దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఆ చేసినందుకు, కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ, దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశన కానీ జరగట్లేదని అసలే మనం మీరు చెప్పట్లేదు, మేము కూడా అది మా అంశాన్ని అయితే చెప్పట్లేదు. మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు గవర్నమెంట్ కార్పొరేటర్ గారిని, మన మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ క్షమించండి. ఇంకొక వరి కొనుగోలు కేంద్రాల కోసం ఒక 500 అధికారులు కళాక్షేత్రంలో వెయిటింగ్లో ఉన్నారు. 1 గంట నుంచి అక్కడ బయలుదేరుతున్నాను కాబట్టి నేను కట్ షాట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి నుంచి పర్మిషన్ తీసుకుంటూ బయలుదేరుతున్నాను. మరొకసారి ఇంత చక్కగా మీరు ఆమోదించుకున్నందుకు ధన్యవాదం.